వాళ్ళు ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటున్నారో విన్నావా? అదే నేను అడగాలనుకుంటున్నాను. ఇంట్లో లక్షల లక్షల డబ్బు కనపడలేదు అంటున్నారు. నువ్వు నాకు సగం వాటా ఇస్తానని తీసుకొచ్చి ఇచ్చిందంతా బోడి 50,000. అసలు నీ ప్లాన్ లోకి లాక్కొచ్చింది నేను. నీకు 50 కాదు 25 ఇచ్చిన దండగే. బంగారం మాట ఏమిటి? ఎంత కాజేశావు? ఎంత ఇచ్చావు? తులం బంగారం ఇచ్చినా దండగేరా నరసయ్య. పోనీలే ఏడుస్తావని నీ ముఖాన 25 తులాల బంగారం పడేశాను. ఆ పిల్లను నానా హింసలు పెట్టి బంగారం అంతా గుంజింది నేనేరా. ఆ ముసలోడికి పాలల్లో విషం కలిపి చంపింది కూడా నేనేరా. ఆ మాటకు వస్తే ఆ ప్లాన్ ఉన్నదని అప్పలరసమ్మ. ఎప్పుడు ప్లాన్ చెప్పేవాడే గొప్పవాడు, కానీ చెప్పింది చేసేవాడు పనివాడితో సమానమే. కూర్చోండి అక్కడ. మీరు నిరపరాధులని రుజువైంది. యశ్వతరామయ్య గారి హత్య కేసులో అసలు నేరస్తులను పట్టుకున్నాం. ముఖ్యంగా శేఖర్ గారి సహాయం వల్ల. నేను నమ్మలేదని నా మీద కోపంగా ఉందా? శేఖర్ గారు, స్టేషన్ ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి. అలాగే, నేను వచ్చి పూర్తి చేస్తా. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అమ్మమ్మ శోభ, నీకు సవతి తల్లినైనా కన్న తల్లిలా కడుపులో పెట్టుకుని పెంచాను. నన్ను ఎలాగైనా విడిపించమ్మా. మీ నాన్నకు వండి పెట్టే దిక్కే ఉండరమ్మా. నీ సవతి తల్లి ప్రేమ ఒకవైపు చూడు శోభ, నేను చేసిన వాళ్ళకు నాకు ఏ శిక్షణ పడవచ్చు. ఈలోగా లాకప్ మరణం సంభవిస్తే పేడైపోతుంది. కానీ నేను నీకు చేసిన ద్రోహానికి నీ చెప్పు తీసుకుని పటా పటా పటామని 10 దెబ్బలు కొట్టి వెళ్ళిపో. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మ, థ్యాంక్ యూ. చూడు, ఇప్పుడు స్టేషన్ నుంచి వచ్చిన అమ్మాయి టాక్సీలో వెళ్ళింది సార్. రైల్వే స్టేషన్ కన్నా తినిపించింది.